16 వరకు మనకు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు విరివిగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరంగా ఉండే విధంగా విద్యుత్ అలంకరణ కూడా ఉండే విధంగా కూడా వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చలవ పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ యొక్క భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. శానిటేషన్ పరంగా చూస్తే మనకు నగరపాలక సంస్థ నుంచి వివిధ గ్రామ పంచాయతీల నుండి ఈ సిబ్బందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మన దేవాలయం నుండి కూడా 100 మందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. నిరంతరంగా శానిటేషన్ చెత్త పడ్డగల్లా వెంటనే తీసేసి డంపింగ్ యార్డుకు పంపించే విధంగా కూడా 10 ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కూడళ్లలో కూడా ప్రత్యేకంగా ఈసారి మనకు వాటర్ కొరత ఉండడానికి నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులు ఎక్కడైనా చెట్ల కింద కూడా చెదతీర్చుకునే వారికి కూడా మనం వారికి ట్యాంకర్ల ద్వారా కూడా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసేసి వారికి మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నాడు మనకు ఊరగుట్ట మీద వెలిగించడం జరుగుతుంది. అది నేను వచ్చిన తర్వాతనే కొత్తగా నూతనంగా మొదలు పెట్టడం జరిగింది. 2019 అక్టోబర్లో పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అట్నే నిరంతరంగా కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మనం అరుణాచలంలో జరిగే నందీశ్వర అభిషేకం కూడా మన దగ్గర కూడా మా అర్చక స్వాములను సంప్రదించి ఇక్కడ చేస్తే ఎలా ఉంటుందని చెప్తే చాలా బాగుంటుందని చెప్పి వారి సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకు భక్తుల కోరిక మేరకు ప్రతి నెల బహుళ త్రయోదశి నాడు సాయంకాలం నందీశ్వరాభిషేకం చేసుకోవడం జరుగుతుందని కూడా ఇప్పుడు ఈ 5 మాసాల నుండి రెగ్యులర్గా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకు ఏంటంటే అయినవోలు మల్లికార్జున స్వామి పెద్దవాడు అని చెప్పేసి శాసనాలలో మా పూర్వీకుల నుండి మాకు తెలిసింది. దాన్ని బట్టి మేము కూడా వచ్చే భక్తులను కూడా మేము అడగడం జరిగింది. వారు కూడా అదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ మల్లికార్జున స్వామి తర్వాత కుమ్రవేలి మల్లన్నను, తర్వాత ఓదల మల్లన్నను, గట్టు మల్లన్న, కట్ట మల్లన్న, దూడల మల్లన్న, ఈ విధంగా 7 అన్నదమ్ములు ఉంటారని పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. వారి సూచనల మేరకే మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం మనకు సమ్మక్క జాతర ఉంటుంది. దానివల్ల భక్తజనం ఎక్కువ వస్తారు అని చెప్పేసి అందరు భావిస్తారు. కానీ ఈ సంవత్సరమే భక్తజనం ఎక్కువ ఉంటుందని మా అంచనా ప్రకారంగా మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం భక్తులు బాగా విరివిగా రావడం జరుగుతుంది. ఈ 3 మాసాలు కూడా ఆది బుధవారాలలో ఫ్లోటింగ్ బాగుంటుంది. వారికి తగ్గట్టుగానే అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది వాస్తవమే. ఎందుకంటే దాతల సహకారంతో ఇప్పుడు 40 గదులు నిర్మించుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా మనకు నిత్యాన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో. అదే మాదిరిగా ఈరోజే మనం ఓపెన్ చేసుకున్నాం. మరి ఆర్చిగేటు పుణ్యల్ క్రాస్ దగ్గర 50 ఫీట్ల వెడల్పుతోటి. అంతేకాకుండా ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కూడా భక్తుల ద్వారా నిర్మించుకోవడం జరుగుతుంది. అది కూడా అతి త్వరలో ప్రతిష్ట చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.